హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం వెరికోజ్ వెయిన్స్ గురించి తెలుసుకుందాం. వెరికోజ్ వెయిన్స్ ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే మన శరీరంలో గురుత్వ ఆకర్షణకి విరుద్ధంగా రక్తం క్రింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది, అలాగే పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది. పైనుంచి కంప్లీట్గా కిందకి రాకుండా మన వెయిన్స్లో కొన్ని వాల్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్స్ డ్యామేజ్ అయితే ఇలాంటి సమస్య వస్తుంది. అలాగే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు, అలాగే ఎక్కువసేపు నుంచొని పనిచేసే వాళ్ళకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ వెరికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు శరీరంలో ఎక్కడైనా రావచ్చు, ఎక్కువగా కాళ్ళలోనే వస్తుంటాయి. కాళ్ళ నరాలు ఉబ్బిపోతూ ఉంటాయి, కాళ్ళు చాలా బరువుగా ఉంటాయి, నరాలు చర్మం కింద నరాలు బాగా ఉబ్బిపోయి బయటకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కాళ్ళు చాలా బరువుగా బలహీనంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ వెరికోజ్ వెయిన్స్కి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. ఇప్పుడు మనం చేసేది జాను శీర్షాసనం. దీనికి ముందుగా ఇలాగా దండాసనంలోకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడమ కాళ్ళని ఇలాగ లాక్ చేస్తున్నాను, కుడి కాలు స్ట్రైట్గా స్ట్రెచ్ చేస్తున్నాను. తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఇలాగా ముందుకి మన కాళ్ళని పట్టుకోవాలి. ఈ రకంగా మళ్ళీ శ్వాస వదిలేస్తూ అలాగే వెనక్కి. ఇది 3 సార్లు చేయొచ్చు, 5 సార్లు కూడా చేయొచ్చు. ఇది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే వెన్నుపూస నిటారుగా ఉండాలి, మన కాలు చక్కగా ఇలా లాక్ చేసి ఉండాలి. పాదం శ్వాస తీసుకుంటూ ముందుకి ఈ రకంగా, మళ్ళీ శ్వాస వదిలేస్తూ వెనక్కి. ఇలా 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కాలుతో కాలు రెండు స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇప్పుడు కుడి కాలు ఇలాగా లాక్ చేయాలి, కుడి పాదం లాక్ చేయాలి, ఎడమ కాలు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. అలాగే మన తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస తీసుకుంటూ ఇలాగ ముందుకి నిదానంగా, మళ్ళీ శ్వాస వదిలేస్తూ వెనక్కి. అయితే శ్వాస తీసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మనం కింద నుంచి ఇలా వెన్నుపూస మొత్తం ఇలా వంగాలి. ఆల్ ఆఫ్ సడన్ ఇలా ముందుకు రాకూడదు. కింద నుంచి ఇలా చక్కగా ముందుకు రావాలి. ముందుకొచ్చి మన నుదురు మోకాలికి టచ్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోయినా పర్వాలేదు, ముందుకి వంగే విధానం అనేది ఇది. కాలు పాదం ఇలా చక్కగా లాక్ చేయాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ ముందుకు, మళ్ళీ శ్వాస వదిలేస్తూ వెనక్కి. ఇలా 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. ఇది బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, కాళ్ళు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇలాగా ఈ ఆసనం వేసిన తర్వాత ఇలా దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. చేతులు ఇలా బ్యాలెన్స్డ్గా వెనకాలకు పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం వేయబోయే ఆసనం సుప్త కపోతాసనం. దీనికి ముందుగా ఇలాగా శాంతి ఆసనంలోకి రావాలి. తర్వాత 2 కాళ్ళు ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలు ఇలా, ఎడమ పాదం ఇలా కుడి మోకాల మీద ఫోల్డ్ చేయాలి. మన చేతులతో కుడి కాలుని లాక్ చేయాలి. ఇలా ముందుకి మన వైపుకి ఇలాగా స్ట్రెచ్ చేసుకొని నిదానంగా కుడి కాలు ఇలాగా పైకి స్ట్రెచ్ చేయాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ 3 నిమిషాల వరకు ఈ ఆసనంలో ఉండొచ్చు. మళ్ళీ నిదానంగా ముందు ఈ కాలుని రిలీజ్ చేయాలి. తర్వాత చేతులు, తర్వాత ఈ పొజిషన్లో. ఇప్పుడు ఇదే మనం ఇంకొక కాలుతో చేస్తాం. ఇప్పుడు కుడి కాలు ఇలాగా ఎడమ మోకాల మీద పెట్టాలి. ఎడమ మోకాల్ని మనం ఇలా లాక్ చేయాలి చేతులతో. ముందుకి స్ట్రెచ్ చేసుకొని నిదానంగా ఎడమ కాలు పైకి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక 3 నిమిషాల వరకు ఈ ఆసనంలో ఉండొచ్చు. మళ్ళీ అంతే నిదానంగా ముందు కాలు రిలీజ్ చేయాలి. తర్వాత చేతులు ఈ రకంగా కాళ్ళు రిలీజ్ చేసి స్ట్రెచ్ చేసుకోవాలి. ఇప్పుడు శాంతి ఆసనంలో
రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చేసిన సుప్త కపోతాసనం 5 సార్లు వరకు చేసుకోవచ్చు. ఆసనంలో 3 నిమిషాల వరకు ఉండొచ్చు. అయితే ఆసనంలోకి వెళ్ళటం, మళ్ళీ అంతే నిదానంగా ఆసనం రిలీజ్ చేయడం, కాలు నిదానంగా స్ట్రెచ్ చేయడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆసనం వేయటం వల్ల. ఇప్పుడు మనం తర్వాత చేయబోయే ఆసనం ఆంజనేయాసనం. ఒక చిన్న వేరియేషన్తో చేద్దాం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం ఆంజనేయాసనం. ఒక చిన్న వేరియేషన్తో చేద్దాం. దానికి ముందుగా ఇలాగ వజ్రాసనంలోకి రావాలి. వచ్చిన తర్వాత కుడి కాలు ఇలా ముందుకి బెండ్ చేస్తున్నాను. ఎడమ కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రకంగా చేతులు రెండు ఇలా ముందుకి, మోకాలు ముందుకి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి స్ట్రెచ్. మన మోకాలు ముందుకి చక్కగా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా మన కాలు ఇలా వెనక్కి స్ట్రెచ్ అవ్వాలి. ఇలా వెనక్కి మళ్ళీ వజ్రాసనంలోకి రావాలి. ఇది 5 నుంచి 6 సార్లు వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కాలుతో ఇలా బ్యాలెన్స్ చేసుకొని చేతులు చక్కగా కింద పెట్టుకొని ఇలా ముందుకి, కాళ్ళు ముందుకి, వెనకాల కాళ్ళు వెనకాలకి స్ట్రెచ్ అవుతుంది. మన మోకాలు ముందుకి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ అలాగే వెనక్కి. ఇప్పుడు ఈ కాళ్ళు వెనక్కి స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ రెండోసారి ఇలా ముందుకి, కంప్లీట్గా బాడీ స్ట్రెచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. మళ్ళీ వెనక్కి ఈ రకంగా మోకాలని స్ట్రెచ్ చేయడం అనేది ముఖ్యం. చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. ఇలా ముందుకి, వెనక్కి, తర్వాత నిదానంగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు మనం చేసిన ఆసనం 5 నుంచి 6 సార్లు వరకు చేసుకోవచ్చు, కుడివైపు ఎడమవైపు. అయితే ఈ ఆసనం చేస్తున్నప్పుడు చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. చేతులు బ్యాలెన్స్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాతే మనం ముందుకి అలాగే వెనక్కి స్ట్రెచ్ చేయాలి. మనం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం ఈ ఆసనం చేయకుండా మంచిది. అలాగే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయంతో ఈ ఆసనం చేసుకోవచ్చు. ఈ ఆసనం మనకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. బాడీ మొత్తం యాక్టివ్గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.